నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. రామ్ చరణ్ గారు, ఉపాసన గారుల ట్విన్స్ పేర్లు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. అండ్ మనం రామ్ చరణ్ గారిని ఎక్కువగా ఏదో ఒక మాలలో చూస్తాం, ఏదో ఒక దీక్షలో ఉంటారు. అంటే వాళ్ళు చేస్తుంది సినిమాలు అయినప్పటికీ కూడా పర్సనల్గా చాలా డివోటీస్ అనేది మనకు అర్థమైపోతుంది. ఆధ్యాత్మికం వైపు వాళ్ళు ఉంటారు. ఈరోజు శివరాం, ఇద్దరు దేవుళ్ళు పేరు ముందుగా. ఇంకా తర్వాత మనం అనుకోవచ్చు చిరంజీవి గారిలోని శివ, అది కూడా శివరాత్రికి ముందు. అదే కదా. అన్వీరాదేవి. సాధారణంగా ఇప్పుడు సెలబ్రిటీస్ పేరు చాలా పాష్ ఉండాలనుకుంటారు. అన్వీరా అని పెట్టి వదిలేయచ్చు, బట్ పక్కన దేవి అని పెట్టారు అమ్మవారి పేరు. ఏమంటారు? అదే అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు రామ్ చరణే కాదు, చిరంజీవి గారు కూడా చాలా డివోషనల్. ఇది ఆయన ఆంజనేయ భక్తుడు కదా. సో అలాగా ఇటు చిరంజీవి గారు ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో అందులో నుంచి శివ, రామ్ చరణ్లో నుంచి రామ్ తీసుకొని శివరామ్ అనేది పెట్టడం ఫ్యాన్స్కి మంచి బాగా చాలా హ్యాపీనిచ్చే ఇది. అంటే సెంటిమెంటల్గా కూడా రీసెంట్గా వచ్చిన సినిమా కూడా ఆయన పాత ఒరిజినల్ నేమ్ తోటి మనశంకర వరప్రసాద్ గారు, అంటే శివ ఎందుకు లేని శివ తీశారు. ఆయన ఒరిజినల్ నేమ్ శివశంకర వరప్రసాద్. సో అందులో శివ, ఇందులో రామ్ తీసుకొని శివరామ్. అలాగే పాపకి అన్వీరాదేవి. యాక్చువల్గా వాళ్ళ అమ్మగారి పేరు అంజనాదేవి, అంటే వాళ్ళు అలా మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు అంజనాదేవి, అన్వీరాదేవి మనకి సౌండింగ్ అలాగే అనిపిస్తుంది కదా. సో నానమ్మ, ఇంకా ఏమంటారు, నానమ్మ అని చెప్పాలంటే అత్తగారు కాబట్టి అంజనీదేవి ఉపాసన గారికి అమ్మమ్మ అవుతారు. అదే అదే అంటే రామ్ చరణ్ వాళ్ళ నానమ్మ పేరు పెట్టుకునేలాగా, అంటే చిరంజీవి గారి మదర్ పేరు వచ్చేలాగా అన్వీరాదేవి అని పెట్టడం అన్నది చాలా బాగుంది. అలాగే ముందు పుట్టిన పాపకి క్లీంకార అని చెప్పి ఒక దేవత. అసలు ఆ పేరు వినగానే అందరూ అసలు ఏంటిది అని చాలా అర్థాలు వెతికేశారు. అది కూడా అమ్మవారి శ్లోకంలో నుంచి తీసుకున్న వర్డ్స్. అవునవునవునవును. సో అలాగా క్లీంకార, శివరాము, అన్వీరాదేవి. అంటే చిరంజీవి గారికి సుస్మితకి, శ్రీజాకి కూడా పిల్లలు ఉన్నారు, కానీ అందరూ ఆడపిల్లలే. దానివల్ల ఆయన మనవడు ఉంటే బాగుండని చెప్పి ఆయన ఒక చిన్న మాట, ఆయన దీన్ని అభిలాషని కోరికని వ్యక్తం చేసినప్పుడు కొంతమంది దాన్ని విమర్శించారు. అంటే ఆడపిల్లలు వారసులు కాదా, వారసుడు అంటే మగపిల్లోడేనా, అంటే ఒక వారసుడు ఉంటే బాగుండని ఏదో అన్నాడు. అదే అప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళే ఆయన సమర్థించారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక మనవరాలు పుట్టింది, అంతకుముందు ఒక 2-3 మనవరాళ్ళు ఉన్నారు, మనవడు కావాలని కోరుకోవడం తప్పేంటి అని చెప్పి ఎక్కువ, అంటే మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఆయన్ని ఎక్కువగా సమర్థించారు. అంటే చాలా క్యాజువల్ గా కూడా అన్నారు, లేడీస్ హాస్టల్లా కనబడుతుంది. మా ఇంట్లో కూడా అందరూ అబ్బాయిలే ఉంటారు, నేనే ఆడపిల్లలు ఉంటాను. నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళతో పాటు నేను కూడా అబ్బాయిలే తిరుగుతున్నానా అనిపిస్తుంది. జనరల్ గా మనకు అది పడుతుంది. ఆ విధంగా ఒక ఆయన మనవడు కావాలని ఆయన బలంగా కోరుకుని ఉండడం వల్ల కూడా మనవడు పుట్టడం, అది కూడా చూడు. జనరల్గా కవల పిల్లలు అంటే 2 మగవాళ్ళు లేకపోతే 2 ఆడపిల్లలు అవుతారు. రేర్గా ఇలా జరుగుతుంది, ఒకళ్ళు ఆడ ఒకళ్ళు మగ అన్నది చాలా రేర్, అంటే రేర్గా జరుగుతుంది. ఆ రేర్ జరగడం అన్నది చాలా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే ఇది చెప్పాలంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఒక మెగానామ సంవత్సరం లాగా కదా, చాలా ప్రత్యేకతలు. అంటే ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్లో వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు చాలా పెద్ద హిట్ అయింది కదా. తర్వాత ఇప్పుడు ఇలాగా మనవడు మనవరాళ్ళు, తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 25వ తారీఖున 26వ తారీఖున, తర్వాత పెద్ది, తర్వాత విశ్వంబర, ఇలాగా ఒక పెద్ద లైనప్. తర్వాత ఇదే సంవత్సరంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా సెట్స్కి వెళ్ళబోతుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా కూడా సెట్స్కి వెళ్తుంది. ఇలా ఇన్ని ప్రత్యేక. ప్లస్ ఈ సంవత్సరం సుస్మిత మనశంకర వరప్రసాద్ సినిమాతోటి నిర్మాతగా మారి తొలి ప్రయత్నంలోనే ఒక ఘన విజయాన్ని అందుకొని ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా తీయడం కోసం ఆమె సన్నాహాలు చేసుకుంటుంది. ఇలాగే ఇన్ని రకాలుగా మెగా ఫ్యామిలీలో ఒక మంచి చక్కని ఒక ఇది ఉండడం అనేది కూడా
మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఆనందాన్ని కలిగి యాక్చువల్లీ ఇదంతా మెగా ఇయర్ అనేయచ్చు. అదే మెగా ఇయర్ 2026 అంతా కూడా. అవును. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఏం చేసినా మనకి చాలా ఉత్సాహం ఉంటుంది కదా. అవును, అంతే. పేర్ల దగ్గరకు వచ్చేసరికి అసలు ట్విన్స్ పుట్టారు అన్న తర్వాతే అసలు రామ్ చరణ్ గారికి తన సొంత పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం లేదు. ఆ రోజు జరిగిన రచ్చ, గందరగోళం కదా. సో ఇప్పుడు అందరూ అమ్మ పేర్లోంచి నాన్న పేర్లోంచి సగం సగం పేర్లు పెట్టుకోవడం. అవును, ఎక్కువగా ఈ మధ్య అది ట్రెండ్. అంటే బాలీవుడ్లో మొదలైంది. ఇప్పుడు దీపికా పదుకునే కావచ్చు, రణ్వీర్ సింగ్, ఆలియా భట్, మన రణ్వీర్ కపూర్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పుట్టిన పిల్లలు. అంతకుముందు విరాట్ కోహ్లీను, అనుష్క శర్మ, వీళ్ళందరూ అలాగా చేశారు. ఇద్దరు పేర్లు అందులో నుంచి ఇందులో నుంచి. ఈవెన్ మన అల్లు అర్జున్ స్నేహ దంపతులు కూడా అర్హ అని వాళ్ళ పాప పెట్టుకున్నారు. వాటికి భిన్నంగా పెట్టడం ఇది శివరామ్ అనేది. అందుకే జనాల్లోకి బాగా ఇటు చిరంజీవి ఇటు రామ్ చరణ్ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలాగా. మామూలుగా అంటే నువ్వు అన్నట్టు ఇందాక కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా అనుకునే ఇది ఉంటుంది కదా. ఇప్పుడంతా చాలా కొత్త కొత్త పేర్లు పెట్టి, కానీ ఏంటంటే స్వర్ణ, ఇప్పుడు ఏదైతే మనం ఫ్యాషన్ అనుకుంటున్నామో కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అది ఓల్డ్ ఫ్యాషన్ లాగా అయిపోతుంది. ఏదైతే ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పి అనుకున్నామో అది కొత్త ఫ్యాషన్ లాగా. అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత రామారావు, నాగేశ్వరరావు అనే పేర్లు చాలా కొత్తగా అనిపించవచ్చు. అదే అనిపోతున్నాను. ఇప్పుడు మన ఫాదర్స్ దగ్గర లెక్క వేసుకున్నాం, వాళ్ళ పేర్లు ఏంటి? మా డాడీ పేరు ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, అవును, నరసింహారావు, అవును, లేకపోతే వీరభద్రరావు, అవును అవును, దేవుడి పేర్లు ఇవి. అవునవును, దానికి ఒకటి ఏదోటి పెట్టి అలా పేర్లు ఉండేవి. అవును. ఇప్పుడు వచ్చేసరికి అమ్మో ఇప్పుడు అంత ఆ పేర్లు పెట్టుకుంటే మోటిదనం అని అంటారు. అసలు ఏంటి, పేర్లు కోసం ప్రత్యేకించి పుస్తకాలు కూడా వెలువరించారు. ఇప్పుడు పెద్ద పెద్ద రచయితలు పేర్ల గురించి, ఇప్పుడు ఆతో మొదలయ్యే దీనికి ఏం పేర్లు పెట్టచ్చు, ఇలాగా పేర్ల పుస్తకాలకు కూడా విపరీతమైనటువంటి డిమాండ్. ఎవరైనా పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఆ పేర్ల పుస్తకాలు కొని అందులో నుంచి సెలెక్ట్ చేయడం, లేకపోతే 10 మంది ఒపీనియన్స్ తీసుకోవడం, ఒకలో 10 పేర్లు సజెస్ట్ చేయడం, ఇంత కసరత్తు ఉండేది జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే తాత పేరు, లేకపోతే అమ్మమ్మ పేరు, నాన్నమ్మ పేరు, నాన్న పేరు పెట్టుకోవడం అనేది ఒక ఇది ఉందో అది మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఎప్పుడైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలా చేశారో, ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తారు చూడండి, వాళ్ళ అమ్మగారి పేర్లు, వాళ్ళ అమ్మమ్మ పేర్లు పెట్టుకోవడం. డెఫినెట్గా దానివల్ల కూడా ఏమవుతుందంటే ఆ ట్రెడిషన్ అలాగా కంటిన్యూ అవుతుంది కదా. దేవి అని పెట్టుకుంటే అదేదో వద్దులే ఇప్పుడు అంత స్టైలిష్ పేర్లు కదా అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే పేర్లు అన్ని చూడండి ఎక్కడో చోట దేవి కలుస్తారు. అప్పట్లో మనకు ఉండేవి కదా, వాసవీదేవి, దుర్గాదేవి పేర్లు అవి, నాగదేవి, మరి అంజలీదేవి. అవును, అప్పట్లో అమ్మాయిలు అంటే చాలు ఒక దేవి కలిసేది. అవును, ఏదో ఒక పేరు తగిలించేవాళ్ళు. తర్వాత అది దాన్ని పుట్టి పేర్లు పెట్టుకోవడం అనేది ఒక ఫ్యాషన్ లాగైంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడవుగా ఉండే పేర్లు పెట్టుకోవడం, పొడవుగాని కాదు, ఒకరిద్దరు పేర్లు, తాతయ్య పేరు, ఆ తాత పేరు, ఈ తాత పేరు కలిసి వచ్చేలాగా, లేదా తాత నాన్న పేరు కలిసి వచ్చేలాగా అలాగా పెడుతున్నారు. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి ట్రెండ్ అని మనం యాక్చువల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ పేర్లతో ఇద్దరు. అది కరెక్టే. అవును కదా. అవును, ఒకసారి మనం ఎక్కడున్నామనే మూలాలు వెతుక్కునేలాగా. అందుకే సెలబ్రిటీస్ ఏం చేసినా ముఖ్యంగా ఇలాంటి పనులు చేశారనుకోండి, అది కొన్నేళ్ల పాటు స్టాంప్ పడిపోతుంది. మంచి మంచి డెసిషన్ తీసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు కొన్నిదెల శివరామ్, కొన్నిదెల క్లీంకార, కొన్నిదెల అన్వీరాదేవి, చాలా బాగుంది. సో ట్విన్స్ పుట్టారు, హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఏదైతే వాళ్ళు ఒక వే చూస్ చేసుకుంటారో దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకొకటి స్వర్ణ, అంటే ఒకప్పుడు మన దేశ జనాభా బాగా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి 2 లేక 3 అనే ఒక నినాదం ఉండేది. తర్వాత 1 లేక 2 అనేది వచ్చింది. ఆ తర్వాత 1 or none అనే ఒక ఇది వచ్చింది. ఉంటే ఒకరు లేకపోయినా పర్లేదనే ఇది వచ్చింది. కానీ ఇప్పుడు చూడు, నీకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనండి,
కనీసం ప్రతి జంట కూడా 2-3 పిల్లల్ని కనాలి అని చెప్తున్నారు. దాన్ని పాటించినట్టు అయ్యింది కదా వీళ్ళు. సో ఆ రకంగా కూడా మనం వీళ్ళని హ్యాపీగా ఉండాలని అభినందించాలి. మెగా ఫ్యామిలీని ఆ రకంగా కూడా, పర్టికులర్గా ఉపాసన రామ్ చరణ్ని అందుకు గాను మనం అభినందించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.